ఎందుకు పద్యాలు వినాలి, ఎందుకు పచ్చడి తినాలి? 6 రుచులు కలిపి అద్భుతం ముగజేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. కలిపి గొట్టవయ్య కవేటి రంగయ్య అన్ని ఒకటే తెలుగులందరొకటే. 6 రుచులు కలిపి అద్భుతం ముగజేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. 6 రుచులు: తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు. ఉగాది పచ్చడిలో తీపికి చెరుకు ముక్కలు వేస్తారు, బెల్లం వేస్తారు. కారం కాస్త మిరపకాయ ముక్క వేస్తారు, కాస్త చురుక్కుమనేలాగా. చేదు వేపపోత ఉండనే ఉంది. వగరు లేత మామిడి పిందెలు. ఉప్పు ఎలాగో వేస్తారు, పులుపు కాస్త చింతపండు వేస్తారు. ఈ 6 వేసుకుని పచ్చడి తినమండంలో ఉద్దేశం అండి, ఈ ఒక్కరోజు తినమని కాదు, అలాగని రోజు ఈ పచ్చడి తినమని కాదు. రోజు నువ్వు తినే ఆహార పదార్థాల్లో 6 రుచులు ఉండేలా చూసుకో. ఇది షడ్రసోపేత భోజనం. అంతేగాని పచ్చి కూరగాయలు తినడం, ఉడకబెట్టకుండా తినడం ఇది తెలుగువారి సంప్రదాయం కాదు. జాతిని నిర్వీర్యం చేసేటువంటి వైద్య సంప్రదాయాలు మనం అంగీకరించక్కర్లేదు. శుభ్రంగా అన్నీ వేసుకుని తినడమే తెలుగువారి సంప్రదాయం. ఇటీవల కూడా పరిశోధనలో బయటపడింది. అన్నానికి బదులుగా రకరకాల పదార్థాలు చెప్పేస్తున్నారు. చపాతీలు తినమని, రొట్టెలు తినమని. ఏం అక్కల అన్నమే తినమని చెప్పారు. మళ్ళీ అన్నాన్ని మించింది లేదన్నారు. ఎప్పుడు మన వ్యవహారాలు భౌతికమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఎక్కడ దెబ్బతింటాయంటే పరానుకరణం వల్లనే. భగవంతుడు సృష్టి మొత్తంలో నవఖండ భూమండలాలలో కూడా ఎక్కడ ప్రజలకు అవసరమైన పంటలు అక్కడ పండేలా చేశాడు. ఎక్కడ ప్రజలకు అవసరమైన దుస్తులు అక్కడ ఏర్పాటు అయ్యేలా చేశాడు. ఎక్కడ ప్రజలకు అవసరమైనటువంటి అలవాట్లు అక్కడ ఉండేలా చేశాడు. అంతేకాదు, ఎక్కడ ప్రజలకి తాను ఏ రకంగా అవతరిస్తే బాగుంటుందో అలాగే అవతరించాడు. అందుకే ఇతర దేశాల్లో భగవంతుడు దేవుడు యొక్క శిష్యుడుగాను, పుత్రుడుగాను, ఏదో మేనరుడుగాను అవతరించాడు. మనం అదృష్టవంతులం, భారతదేశంలో ఆయన స్వయంగా అవతరించాడు. ఇతర దేశాల్లో పుట్టిన దేవుళ్ళు అందరూ దైవపుత్రుడు అంటారు, దైవ శిష్యుడు అంటారు, ఏదో అంటారు, దేవుడు అని అనరు. అనడానికి వీలేదు. మనం అలాగా శుభ్రంగా రామ, కృష్ణ, మత్స్య, కూర్మ, వరాహ స్వయంగా దేవుడు. మనకి పుత్రులు, మేనల్లుళ్ళు, శిష్యులు గొడవ మనకి లేదు. వయా మీడియా మనకు అక్కల నేరుగా ఆయన ఇక్కడ పుట్టాడంటే ఎంత అదృష్టం. ఒక రకంగా కాస్త సంక్లిష్టం కూడా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి నేనైతే తప్ప సరిపోతున్నాయని వీళ్ళు శిష్యులు, పుత్రులు చెబితే వినే రకాలు కాదు, నేనే స్వయంగా చెప్పాలరా అని కూడా కావచ్చు. దానికి ఉంది, అలా కూడా ఆలోచిద్దాం. అంటే ఏ ప్రాంతానికైనా, ఏ దేశానికైనా, ఏ మతానికైనా, దేనికైనా దేని ప్రత్యేకత అనుకుంది. మన ప్రత్యేకతను మనం ఎందుకు కోల్పోవాలి? ఏమండి, భారతీయ ఆచారాలే ఎందుకు పాటించాలండి, విదేశీ ఆచారం తప్పేమిటండి? ఆ ప్రశ్న తిరగేయండి. సమాధానం విదేశీ ఆచారం ఎందుకు పాటించాలి మనది ఉండగా వెంటనే వస్తుంది. వెంటనే మనం అందరూ ఆ అందరిలో నువ్వెందుకు ఉండాలి? నీతో కలిపి అందరూ, నువ్వు తగ్గితే కొందరు. తెలుగు భాష సహా సమస్తంలో జరుగుతున్న వాదనలు ఇవి. అందరూ ఎవరా అందరూ? మన ఇంట్లో నలుగురు తీసేస్తే కొందరే, పక్కింటో నలుగురు తీసేస్తే కొందరే. ఇలా తీసుకుంటూ పోయి ఒక 6 నెలలు వెళ్ళాక లెక్కన కడితే వాళ్ళే కొందరు అవుతారు, మనం అందరం అవుతాం. ఈ పట్టుదల ఎందుకు రాదు మన భాష విషయంలో, ఆచారాల విషయంలో? ఎన్ని ఉగాదులు గడిచిపోవాలండి, భాషకు మాత్రం నాకు ఉగాదులు లేవు, నాకు కుశస్సులు లేవు అని కృష్ణశాస్త్రి బాధపడినట్టే ఉంది. అంటే షడ్రసోపేత భోజనం ప్రతిరోజు చెయ్యాలి. పచ్చాల పేరు మీద, ఏదో బరువు పెరిగిపోతామనే పేరు మీద రుచులు మానుకోవద్దు. దానికి చారు లెక్క. నువ్వు ఏం వేసుకున్నా వేసుకోపోయినా చారు వేసుకో. అందులో తీపి ఉంది, బెల్లం వేస్తారు, కారం ఉంది, పచ్చిమిరపకాయ వేస్తారు, చేదు ఉంది, ఆవాలు, మెంతులు, ఇంగువ వేస్తారు, వగరు ఉంది, జీలకర్ర వేస్తారు, ఉప్పు ఉంది, ఉప్పు వేస్తారు, పులుపు ఉంది, చింతపండు వేస్తారు. అంటే చారు లెక్క. అలాగే మిగిలిన పప్పు, కూర, పచ్చళ్ళు ఇంచుమించుగా అన్నింటిలో అన్నీ మనకు ఆనపకాయ ఆవెట్టు వండుతారు, ఆనపకాయ పాలుసి వండుతారు. ఓ రోజు అది, ఓ రోజు ఇది కలిపి కొట్టవయ్య కావేటి రంగయ్య. అన్నీ ఒకటే, తెలుగులు అందరూ ఒకటే. అంచేత పచ్చడి తినడంలో ఇంత ఉందండి. పచ్చడి ఇంత సందేశం ఇస్తుంది, మరి పద్య రూపంలో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అందుకని పచ్చడిని సేవించాలి, దాని మహిమని పద్యంలో సేవించాలి. ఇప్పుడు ఇంకొక మాట, ఈ ఉగాదులు ఇలా జరుపుకుంటూ పోవడమేనా? కింద ఏదో జయ ఉగాది అన్నాం, ఇప్పుడు మన్మథ ఉగాది అన్నాం, రేపు ఇంకోటి ఏదో వస్తుంది. విరోధి కృతులు, క్రోధనలు, అక్షయలు కూడా అయ్యాయి, రక్తాక్ష కూడా అయింది, అవుతాయి. ఒక్క మార్పు రాకపోతే ఎన్ని ఉగాదులైనా దండగా అన్నాడు మహాకవి జాషువా. నీతి పదమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు రాక
నీతి పదమునందు నిత్య జీవితమందు మాటని ఇరుకునందు మార్పు రాక క్రొత్త బట్ట కట్టుకున్నంత నూతన వర్షంబు మగము సార్థకంబుగాదు. క్రొత్త బట్ట కట్టుకున్నంత నూతన వర్షంబు మగము సార్థకంబుగాదు. కవులు ఎప్పుడు దేనికి బాధపడతారో అర్థం చేసుకున్నాము. పద్యాలు ఎందుకు వినాలి? అయితే పిండి వంటలు తినేసి పడుకుంటాం. ఎన్ని ఉగాదులు గడిచాయి స్వాతంత్రం వచ్చాక. మన మనస్సుల్లో మార్పు ఏం వచ్చింది? నీతి పదమునందు చేసే తప్పుడు పనులు మానేసి మంచి పనులు అలవాటు చేసుకున్నామా? నిత్య జీవితమందు ఇన్ని ప్రవచనాలు వింటున్నాం, దాన్ని నిత్య జీవితంలోకి తీసుకొచ్చామా? లేకపోతే వినడమే పుణ్యమమ్మా, అసలు ఆ వినే అవకాశం వచ్చింది, అందున ముందు కూర్చుని వింటున్నామంటే ఈ అజ్ఞానం మానే. ముందు కూర్చున్నా ఏం వెనక్కి కూర్చున్నా కొత్తగా వచ్చే పుణ్యాలు ఏమి ఉండవు. ఇది పెరిగిపోయిన కొద్దీ ఏమవుతుందంటే ఆ ముందు కూర్చోవడమే ఇంకెంతసేపు, రోజు ముందు సీటుకు పోటీ పడ్డమే. ఆచరణలో పెట్టడానికి పోటీ పడాలి. నీతిపథంలో మార్పు లేనప్పుడు, నిత్య జీవితంలో మార్పు లేనప్పుడు, అంతేకాదు మనస్సుని ఇరుకునందు మార్పు రాక, మనస్సులో ఉండే సంకుచిత భావాలు పోవడం లేదు. ఎక్కడ ఎవరు మాట్లాడినా మన వాళ్ళండి ఈ మనవాళ్ళనే దరిద్ర పదం పోయినాడే తెలుగు భాష బాగుంటుంది. తెలుగు భాషలో నాకు మొత్తం నచ్చిన మాట ఈ మనవాళ్ళే. దాని కులం పేరు మీద వాడకండి దయచేసి, తెలుగు వాళ్ళనే పేరు మీద వాడండి, అప్పుడు నాకు బాగా నచ్చుతుంది. మనవాళ్ళంటే మన తెలుగు వాళ్ళు అంతే, ఇంకో మాట మాట్లాడద్దు. ఇంకా విశాలం వస్తే మన భారతీయులు, ఆ మాటకు వస్తే మానవ జాతి. కులం పేరు మీద మనవాళ్ళు అని వినపడగానే నాకు గంగవెరలు ఎత్తినట్టు ఉంటుంది. అసలు ఎప్పటికి పోతుంది ఈ జబ్బు వీళ్ళకని? అది పోగొట్టుకోవాలి. అదే చెబుతున్నాడు జాషువా. ఆ మనస్సులో ఉండే ఇరుకు భావాలు పోకపోతే, నిత్య జీవితంలో మార్పు లేకపోతే, నీతిపథంలో మార్పు లేకపోతే, కొత్త బట్ట కట్టుకున్నంత నూతన వర్షంబు మగము సార్థకంబుగాదు. మగం అంటే మగ ఉద్ధవ ఉత్సవక. మగము అంటే ఉత్సవం. కొత్త బట్టలు కట్టుకున్నాం, తలంటు పోసుకున్నాం, పండగ చేసుకున్నాం అంటే సార్థకత ఏముంది? ఎన్ని పండగలకు చేసుకోలేదు? పండగలన్నీ మన కొత్త బట్టల కోసం అన్నమాట. పండగకైనా కొత్త బట్టలు కొనరా అని పిల్లాడు అడుగుతాడు, కానీ పండగ నాడు ఆచార సంప్రదాయాలు ఏవి పాటించడు. ఈ పండగ నుంచి ఇలా ఉండాలరా అంటే ఉండడు, కొత్త బట్టలకు మాత్రం సిద్ధం. అంటే అన్నింట్లోనూ మనకు కావలసింది ఏదో మనం తీసుకుంటున్నాం, ఏది అవసరమో అది చేయడం మానేస్తున్నాం. ఈ చిత్తశుద్ధి ఏర్పడినంత వరకు మన్మథనామ సంవత్సరమే కాదు, మహావిష్ణునామ సంవత్సరం వచ్చినా కూడా సమాజాన్ని మార్చడం కష్టం. ఆ మౌలికమైనటువంటి మార్పు మనస్సులో రావడం కోసమే నేను ఎక్కువగా పద్యాలతో అందించేటువంటి ప్రయత్నం చేస్తే, ఊరికే ఉగాది మహిమ పొద్దున్నే ఇలా తినగానే మీ జీవితం అంతా వైభవమే, ఇక అందులో ఇంకో కాస్త బెల్లం మొక్క పడిందంటే ఇంక చెప్పక్కల్లా, దాన్ని దేవుడి దగ్గర పెట్టారంటే ఇక చెప్పక్కల్లా, తర్వాత మధ్యాహ్నం పంచాంగం విన్నారంటే వింటే ఎందుకు బాగుంటుందండి, అందులో ఉన్నట్టు చేయాలి. కానీ అంచేత ఆ పంచాంగం వినడం ఎందుకు? ఇంకా పద్యాల్లో ఉండే విశేషాలు ఏమిటో, ఇంకా కొత్త కొత్త కవులు ఆధునిక కాలంలో కూడా పద్మశ్రీ ఎస్టీ జ్ఞానానంద కవి లాంటి వారు, ఇంకా ఇతరులు, ఇంకా ఎంతమంది ఈ ఉగాది మీద అద్భుతమైన పద్యాలు చెప్పారో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకే కాదు, ఈ వసంత ఋతువు వెళ్ళే వరకు సంతలాంటి ఆంగ్ల భాష మాట్లాడడం మానేసి సొంతమైన తెలుగు భాష మాట్లాడతాం. సెలవు.